ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా, సూపర్‌గా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది. ముద్ద ముద్దకి మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది. అన్నం కలుపుకోవడానికి కూడా గ్రేవీ బావుంటుంది. ఈ స్టైల్‌లో గుత్తి వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా సూపర్‌గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి. నేను ఈ కర్రీ చేయడానికి 300 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. తొడాలు తీయకుండా చూపించిన విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కట్ చేసుకున్న వంకాయలని అందులో వేసుకోవాలి. ఇలా ఈ వంకాయలని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. 8-10 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల మనం స్పెషల్ మసాలా రెడీ చేసేద్దాం. ఈ కర్రీ టేస్ట్ అంతా మనం తయారు చేసుకునే మసాలాలోనే ఉంటుంది. దాల్చిన చెక్క కొంచెం, 7, 8 లవంగాలు, బిర్యానీ ఆకు ఒకటి, గసాలు ఒక స్పూన్, 2 స్పూన్ల నువ్వులు, ఒక చిన్న కప్పు పల్లీలు, ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదా ఎండు కొబ్బరి పౌడర్ వాడినా సరిపోతుంది. అన్నీ ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లోకి 2 పచ్చిమిర్చి, చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 2, చిన్న సైజు టమాటాలు ఒక 2 పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, ఒక స్పూన్ సాల్ట్. ధనియాలు ఇందాక వేయడం మర్చిపోయాను. అవి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ ధనియాలు, పసుపు కొంచెం, 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఏసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా పూర్తిగా ఫ్రై అయిన వంకాయలని వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. 8-10 మినిట్స్ టైం పడుతుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి మసాలా గ్రేవీ అనేది ఉడికిపోయింది. ఇలా ఉడికిన మసాలా స్మెల్ అనేది చాలా బావుంది. ముందుగా వేయించుకున్న వంకాయల్ని ఈ గ్రేవీలో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అరకప్పు నీళ్ళు పోసుకొని ఇలా గ్రేవీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ అనేది ఒకసారి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 10-12 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా ఆయిల్ అనేది ఇలా తేలుతుంది పైకి. ఆయిల్ అనేది ఇలా పైకొచ్చిన తర్వాత కొంచెం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా గుత్తి వంకాయ కర్రీ ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం మర్చిపోకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.